జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 129వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే చతుర్థాంసే ద్వితీయోధ్యాయ ఇక్ష్వాకు వంశ వర్ణనం. 128వ భాగానికి అనుసంధానముగా స చాపత్యా స్పర్శోపచీయమాన ప్రహర్హ ప్రకర్షో వహ ప్రకారం తస్యర్షేవ పశ్యతః స్వైః పుత్రపౌత్రదౌహిత్రాదిభిః సహ అనుదినం సుతారాం రేమే. ఆ మీనాధిపతి కూడా సంతానం యొక్క స్పర్శచే పెరుగుచున్న సంతోషాతిరేకము కలవాడై ఆ ఋషి చూస్తుండగా చాలా విధాలుగా తన పుత్ర పౌత్ర దౌహిత్రాదులతో ప్రతిరోజు మిక్కిలి రమించను. అధాంతర్జలావస్థితస్స సౌభరిః ఏకాగ్రత సమాధానముపహాయ అనుదినం తస్య మత్స్యస్య ఆత్మజపౌత్ర దౌహిత్రాభిః సహ అతిరమణీయం లలితమవేక్ష్య అచింతయత్. జలాంతర్భాగములోనున్న సౌభరి ఏకాగ్రతను నిలుపటను విడిచి ప్రతిదినము ఆ మీనాధిపతి పుత్ర పౌత్ర దౌహిత్రాదులతో అందముగా లలితముగా జరుగుచున్న జీవనమును చూచి ఆలోచింపసాగెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాధేతి లలితం క్రీడితం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం అధ అని లలితం అనగా క్రీడితం. అహోదన్యోయమీదృశమప్యభిమతం యోన్యంతరం అవాప్యయేభిః ఆత్మజ పౌత్ర దౌహిత్రాదిభిః సహ రమమాణో అతీవాస్మాకం స్పృహాముత్పాదయతి. ఈ మీనాధిపతి ధన్యుడు. ఇటువంటి అభిమతమైన జాత్యంతరమును పొంది కూడా ఈ పుత్ర దౌహిత్రాదులతో కలిసి రమించుచు మాకు ఎక్కువగా స్పృహను కలిగించుచున్నాడు. వయమప్యేవం పుత్రాదిభిః సహ రమిష్యామ ఇత్యేవం అభిసమీక్ష్య స తస్మాదంతర్జాలాన్ నిష్క్రమ్య సంతానాయ నివేష్టుకామః కన్యార్థం మాంధాతారం రాజానమగచ్చత్. మేము కూడా ఇట్లు పుత్రాదులతో కలిసి రమించదము అని ఆలోచించి ఆ అంతర్జలము నుండి బయలువెడలి సంతానము కొరకు వివాహము చేసుకొనగోరి కన్య కొరకు మాంధాత మహారాజు వద్దకు వెళ్ళెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వయమితి నివేష్టుకామః ఉద్వోఢుకామః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం వయం అని నివేష్టుకామః వివాహము చేసుకొనగోరి ఆగమనశ్రమణ. సమనంతరం చోతాయతేన రాజ్ఞా సమ్యగర్ఘ్యాధినా పూజితః కృతాసన పరిగ్రహః సౌభరిరుచువాచ రాజానాం. అతని రాకను వినిన వెంటనే మాంధాత లేచి అర్ఘ్యాదులతో పూజించను. తరువాత భుజితాసనముపై కూర్చుని సౌభరి రాజుతో ఇట్లు పలికెను. నివేష్ణుకామోస్మి నరేంద్ర కన్యాం ప్రయచ్చ మే మా ప్రణయం మిభాంక్షీః న హ్యర్థినః కార్యవసాదుపేతాః కకుస్తవంశే విముఖాః ప్రయాంతి. రాజా, వివాహము చేగోరుచున్నాను, నాకు కన్యను ఇమ్ము, నా యాచనను భంగపరచకుము. కుకుస్థ వంశములో యాచకులు కార్యవశమున వచ్చి విముఖులుగా వెళ్ళరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నివేష్టుకామ ఇతి ప్రణయం యాచనాం మా విభాగ్నీక్షి విభగ్నం మా కృదాః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం నివేష్టుకామ అని ప్రణయం అనగా యాచనను, మా విభాంక్షి భంగపరచకుము. అన్యేపి సంత్యేవ నృపాః పృథివ్యాం మాంధాతరేషాం తనయాః ప్రసూతాః కిం త్వర్ధినాం అర్థితమానదీక్షా కృతవ్రతం శ్లాఘ్యమిదం కులంతే. మాంధాత మహారాజా, ఇంకా ఇతరులు చాలామంది రాజులున్నారు, వారి పుత్రికలున్నారు. అయినా యాచకులు అర్థించిన దానిని దానం చేసే దీక్షావ్రతము కల నీ కులము కొనియాడదగినది. శతార్థ్యా సంఖ్యాస్తవ సంతి కన్యాః తాసాం మమైకాం నృపతే ప్రయచ్చ యత్ప్రార్థనా భంగభయాద్ బిభేమి తస్మాదహం రాజవరాతి దుఃఖాత్. ఓ రాజశ్రేష్ఠ, నీకు 50 మంది కన్యలున్నారు, వారిలో ఒక కన్యను నాకివ్వము. నేను ఈ ప్రార్థన భంగమవుతుందేమో అన్న భయంతో ఈ అతి దుఃఖముతో భయపడుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శతార్థేతి అతి దుఃఖాత్ ప్రార్థనా భంగభయరూపాద్ బిభేమి తస్మాత్ కన్యాం ప్రయచ్చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం శతార్థ అనే అతి దుఃఖాతనగా ప్రార్థనా భంగ భయమనే అతి దుఃఖము వలన భయపడుచున్నాను, కావున నాకు కన్యను ఇమ్ము. శ్రీ పరాశరమువాచ ఇతి ఋషివచనమాకర్ణ్య స రాజా జర్జరిత దేహం తం ఋషిమవలోక్య ప్రత్యాఖ్యాన కాతరః తస్మాశ్చ శాపభీతో బిభ్యత్ కించిదధోముఖః చిరం దద్యౌ.
శ్రీ పరాశరులు పలికిరి. ఇట్లు ఋషివచనమును వినిన ఆ రాజు ముసలితనముతో జీర్ణించుకుపోయిన దేహము కల ఆ ఋషిని చూచి తిరస్కరించుటకు భయపడి అతను శపిస్తాడేమో అని భయపడచూ కొంచెము ముఖము క్రిందికి చేసుకొని చాలాసేపు ఆలోచించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఇతి శాపత శాపాత్ కారణాత్ తస్మాత్ మునేర్భిభ్యత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం ఇతి అని. శాపత అనగా శాపకారణము వలన ఆ ముని భయపడుచు సౌభరివరువాచ. సౌభరి పలికెను, నరేంద్ర కస్మాత్ సముపైషి చింతాం అసహ్యముక్తం నమాయాత్ర కించిత్ యావస్య దేయా తనయా తయైవ కృతార్థతా నో యది కిం న లబ్ధ. రాజా, ఎందుకు చింతించుచున్నావు? నేను సహించరాని మాటనేది చెప్పలేదు కదా. నీ పుత్రిక ఎటులైనా తప్పక ఎవరికో ఒకరికి ఇయ్యవలసినదే కదా. ఆ కన్యతోనే మేము కృతార్థతను ఎందుకు పొందకూడదు? విష్ణు చిత్తీయ వ్యాఖ్య నరేంద్రేతి కిం న లబ్ధ కిం న లప్స్యతే కర్మణి లోట్ న లబ్ధమితి పాఠే మయా కిం న లబ్ధం దేవ కృతార్థోస్మీత్యర్థః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. నరేంద్ర అని కిం న లబ్ధాం ఎందుకు పొందరాదు, కర్మణి లుట్ లకారం ఇది, న లబ్ధం అని పాఠమున్నచో నేనెందుకు పొందజాలను, రాజా కృతార్థుడనైతిని అని భావము. అథ తస్య భగవతః శాపభీతః సప్రస్య స్తమువాచ. అసౌ రాజా అశౌభరి భగవానుడి శాపమునకు భయపడి వినయముతో అతనితో రాజు ఇట్లు పలికెను. భగవన్ అస్మత్కులస్థితిర్యం యయేవ కన్యాభిరుచితో భిజన వాన్వరః తస్మై కన్యా ప్రదీయతే భగవద్యాజ్ఞా చాస్మన్మా మనోరథానాం అమప్యగోచరవర్తని కథమప్యేషా సంజాతా తదేవమవస్థితే న విద్మః కిం కుర్మ ఇత్యేతన్మయా చింత్యత ఇత్యభిహితే చ తేన భూభుజా మునిరచింతయాత్. భగవంతుడా, మా కులాచారమిది. కన్య స్వయముగా వరించిన ఉత్తమ వంశ సంజాతుడైన వరుణికే కన్యనిచ్చిదము కానీ మీ యాచన మా మనోరథములకు గోచరము కాకుండా ఉన్నది. ఇదెట్లు కలిగినది? ఇట్లు ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలియటలేదు అని నేను ఆలోచించుచున్నాను. ఇట్లు రాజు పలుకగానే ముని ఆలోచింపసాగాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భగవన్నితి భవత్యాత్స్నా మనోరథా నామ గోచరవర్తిని అత్యంత దుర్లభా కథమప్యేషా సంజాతా దైవాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. భగవానని మీ ఆచరణ మనోరథములకు గోచరము కాకుండా ఉన్నది అనగా అత్యంత దుర్లభమైనది. ఈ ప్రార్థన ఎట్లు కలిగినది అనగా దైవవశాత్ కలిగినది అని. అయమన్యో పత్ర్యాఖ్యానోపాయ వృద్ధో యమనభిమతః స్త్రీణాం కిముత కన్యానాం ఇత్యమునా సంచింత్య ఏతదభిహితం ఏవమస్తు తథా కరిష్యామీతి సంచింత్య మాంధాతారమువాచ. నా యాచనను తిరస్కరించుటకు ఇది ఇంకొక ఉపాయము. ఇతను వృద్ధుడు, స్త్రీలకు అభిమతుడు కాదు. ఇక కన్యలకేమి చెప్పాలి అని అతను ఆలోచించి ఇట్లు చెప్పినాడు. ఇట్లే కానిమ్ము, అట్లు చేసేదను అని ఆలోచించి మాంధాతతో ఇట్లు పలికెను. యద్యేవం తదాదిశ్యతాం అస్మాకం ప్రవేశాయ కన్యాంతఃపురవర్షవరో యది కన్యేవా కాచిన్మామభిలషతి తదాహం దారసంగ్రహం కరిష్యామి అన్యదా చేత్ తదరస్మాకం ఈనేనాతీతకాలారంభేణ ఏత్యుక్త్వా విరరామ. ఇలా అయినచో నన్ను కన్యాంతఃపురమున ప్రవేశింపజేయుటకు అంతఃపుర రక్షకుని ఆదేశించండి. ఎవరైనా ఒక కన్యను అభిలషించినచో అప్పుడు నేను ఆ కన్యని వివాహం చేసుకున్నదును. ఎవరు వరించనట్లయితే నేను కాలాతీతమైన తర్వాత చేసిన ప్రయత్నమిది చాలు. ఇట్లు పలికి విరమించెను. తతస్య మాంధాత్ర మునిశాపసంకినేన కన్యాంతఃపురః వర్షవరః సమాజ్ఞప్తః. అంతట మాందాపముని శాపమునకు భయపడి కన్యాంతఃపుర రక్షకుని ఆజ్ఞాపించెను. సశేషము. జై శ్రీమన్నారాయణ.